అందరికీ నమస్కారం. నిన్న విఆర్ఓలు జనరల్ విజిట్లో భాగంగా అటు 100 ఫీట్ రోడ్డు వైపు వెళ్ళినప్పుడు మట్టి ట్రాక్టర్లు అనేవి వెళ్తూ ఉన్నాయి. వాళ్ళు వెళ్తున్నప్పుడల్లా ఎదురవుతూ ఉన్నాయి అని చెప్పేసి నాకు సమాచారం అందించారు. ఆ సమాచారం మేరకు నేను అవన్నీ కూడా సీజ్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి కేసు ఫైల్ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఒక జేసీబీ, 3 ట్రాక్టర్లు, ఒక ఇటాచి వాటిని సీజ్ చేయటం జరిగింది. సీజ్ చేసి పోలీసు వారికి కేసు నమోదు చేయమని చెప్పేసి నిన్నటి రోజున మేము ఇవ్వటం జరిగింది. ఇది ఎవరైతే అక్రమంగా మట్టి తోలుతున్నారో ఇసుక అనేది కొంతవరకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినాయి కాబట్టి ఇసుక అక్రమ రవాణా అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఈ మట్టి అనేది మాత్రం ఇక్కడ జరుగుతూ ఉంది అనే చాలా కాలం నుంచి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా సీజ్ చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి కంప్లైంట్ వచ్చినా కూడా అందరికీ ఇదే రకమైన పనిష్మెంట్ ఉంటుంది. ఇది అందరూ గమనించి ఎవరైతే అక్రమంగా మట్టి తోలుతున్నారో వారందరూ కూడా మానేయాలి. లేదనుకుంటే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సమస్య ఏమొస్తుందనంటే ఎవరైతే కార్జ్కి తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మట్టికి కూడా పర్మిషన్ ఉంటుందన్నమాట. అందువల్ల మాకు పూర్తి స్థాయిలో మా దగ్గర ఎవరెవరికి అనుమతులు ఉన్నాయి అనేది లేవు. ఒకసారి మేము మైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకొని వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకుంటాం లేని వాళ్ళ మీద.